బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. त्वया हि देव संग्रामे हतस्यापि ममानघ श्रेय एव परं कृष्ण लोके भवति सर्वतः संभावितोऽस्मि गोविन्द त्रैलोक्येनाद्य संयुगे प्रहरस्व यथेष्टं वै दासास्मि तव चानघ ఇప్పుడే వచ్చి నన్ను సంహరించు. నీ చేతుల్లో మరణించటం వల్ల ఇహలోకంలో కీర్తి లభిస్తుంది, ఆ పైన పరలోకాలు కూడా ప్రాప్తిస్తాయి అని ప్రార్థిస్తూ ఆ ప్రార్థనకు కృష్ణుడి కోపం చల్లారింది. భీష్ముడి భక్తిని మెచ్చుకున్నాడు, కానీ కోపం పోనట్టుగా నటిస్తున్నాడు. ఇది చూసి అర్జునుడు మళ్ళీ రథం నుండి దూకి కృష్ణుడిని పట్టుకొని, శ్రీకృష్ణ ఆయుధాన్ని ధరించనమని శపథం చేశావు కదా, మాట తప్పితే అందరూ నవ్వుతారయ్యా. నాకు విశ్రాంతినివ్వటానికే ఈ పని చేశావని తెలుసు. నాకు అలసట పోయింది, ఇక నేను విజృంభిస్తాను, వచ్చి రథాన్ని అలంకరించు అని ప్రార్థించాడు. విజృంభిస్తాను అన్నాడు, కానీ భీష్ముడి ముందు అర్జునుడి పప్పులు ఉడకలేదు. అర్జునుడిని బాగా కొట్టి ముందుకు పోసాగాడు. సాగిపోయి పాండవులందరినీ ఒక చూపు చూశాడు భీష్ముడు. సూర్యుడు అస్తమించాడు. 9వ రోజు యుద్ధం పూర్తి అయ్యింది. కౌరవ సైన్యమంతా భీష్ముడిని కీర్తించింది. అటు పాండవుల పరిస్థితి మాత్రం హీనంగా తయారైంది. యుధిష్ఠిరుడు చేతులు కట్టుకొని శ్రీకృష్ణుడి ముందు నిలబడి, శ్రీకృష్ణ, మా తాతగారి యుద్ధం చూశావు కదా, వారు అలాగే కొనసాగితే మేమిక అయితే 2 రోజుల కన్నా ఎక్కువ యుద్ధం చేయలేం. నేను అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకున్నాను, నాకేం చేయాలో తోచటం లేదు, నువ్వే సరైన సలహా ఇవ్వగలవు అన్నాడు. అందుకు కృష్ణుడు, యుధిష్ఠిరా, నేనుండగా నీకు ఎటువంటి ఆపద రాదు. ఆనాడే నేను భీష్ముడిని వధిస్తానని చెప్పాను, నిన్న కూడా అదే మాట చెప్తాను. అయినా మీరు వద్దు అని అడ్డుపడుతున్నారు. నాకు అడ్డు రాకపోతే ఈరోజే భీష్ముడిని వధించి మీకు రాజ్యాన్ని కట్టబెడతానన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, శ్రీకృష్ణ, మా కోసం నువ్వు మాట తప్పటం నాకు ఇష్టం లేదు. పితామహుడు కౌరవుల పక్షం వహించి పోరాడుతున్నాడు, కాకపోతే నా కోసం ఒక మంచి పని చేస్తానని వరమిచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ భీష్ముడు తప్పక నాకు విజయాన్ని చేకూరుస్తాడు, సందేహం లేదు. అయ్యా, తండ్రి లేని మమ్మల్ని చిన్నప్పటి నుంచి లాలించి పాలించిన తాతగారినే చంపాలనే సంకల్పం కలుగుతుందే, ఆహా, ఈ రాజధర్మం ఎంత ఘోరమైంది అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ మాటలు విని యుధిష్ఠిరుడికి భీష్ముడిని కలవాలని కోరిక కలిగిందని గ్రహించి పాండవులను భీష్ముడి వద్దకు తీసుకువెళ్ళాడు. అప్పుడు భీష్ముడు పాండవులతో, నేను శిఖండితో యుద్ధం చేయను, శిఖండిని కనుక ముందుంచుకొని నాతో యుద్ధం చేస్తే మీకు గెలుపు ఖాయం అని మరణ రహస్యాన్ని తానే చెప్పుకున్న ధీరుడు భీష్ముడు. పాండవులు ఆయనకు నమస్కారం చేసి కృష్ణుడితో కలిసి తమ స్థావరాలకు వెళ్ళారు. రహస్యం తెలిసింది కదా. 10వ రోజు యుద్ధంలో అర్జునుడు శిఖండిని ముందుంచుకొని భీష్ముడితో యుద్ధం చేశాడు. ఆనాడు సాయంత్రం వరకు యుద్ధం చేసి భీష్ముడు బాణాలు గుచ్చుకున్న శరీరంతో నేలపై పడ్డాడు. అదే ఆయనకు శరతల్పమైంది. ఆ క్షణంలోనే భీష్ముడి ముఖంలో క్షత్రియ భావాలు ఎగిరిపోయి దేవతా ఛాయలు కనిపించాయి. దేవతలందరూ ఆకాశంలో పోగై, అయ్యో
ఈ పుణ్యమూర్తి దక్షిణాయనంలోనే జీవితాన్ని చాలించుకోపోతున్నాడే అని బాధపడ్డారు. భీష్ముడిది గమనించి నవ్వి, దేవతలారా ఆందోళన పడకండి, నేను ఉత్తరాయణం వచ్చేంత వరకు శరీరంలో ప్రాణాన్ని నిలిపి ఉంచగలనన్నాడు. భీష్ముడు పడిపోయిన వార్త విని ద్రోణాచార్యుడు మూర్ఛపోయాడు. పాండవ సైన్యంలో అందరూ ఎంతో సంతోషించారు. కానీ యుధిష్ఠిరుడు మాత్రం ఏడుస్తూ ఒక మూలలో కూర్చున్నాడు. అలా బాణాల మంచంపై భీష్ముడు పడిపోగా కౌరవులు పాండవులు అందరూ ఆయన చుట్టూ చేరారు. అర్జునుడొక్కడే గాంధీవంతో దూరంగా తల వంచుకొని నిలబడ్డాడు. వారందరూ తమ ద్వేషాన్ని మరిచిపోయి ఇలా తన చుట్టూ చేరేసరికి భీష్ముడు చాలా సంతోషించాడు. భీష్ముడు తనకు తలదిండు ఏర్పాటు చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. కౌరవులు దిళ్ళంతా తేవటానికి పరిగెత్తారు. విచిత్రమైన దిళ్ళు తీసుకొచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్క దిండు. అంతలోనే భీష్ముడు అర్జునుడిని పిలిచి, నువ్వు తలదిండు ఏర్పాటు చేయమన్నాడు. అర్జునుడు ఆయనకు నమస్కరించి 3 బాణాలతో దిండు ఏర్పాటు చేశాడు. భీష్ముడు నవ్వి, అర్జున, నా శరతల్పానికి ఇది సరైన దిండయ్యా అన్నాడు. తర్వాత అందరి వైపు చూసి, ఉత్తరాయణం ప్రవేశించేంత వరకు నేను ఈ శరతల్పం పైనే ఉంటాను, అంతవరకు ప్రాకారాన్ని ద్వారాన్ని ఏర్పాటు చేసి మంచి రక్షణ కల్పించండి అని ఆజ్ఞాపించాడు. కౌరవ పాండవులు ఆయన కోరిక ప్రకారమే చేశారు. తర్వాత వైద్యులు వచ్చి చికిత్స చేస్తామని అడిగారు. భీష్ముడు అందుకు అంగీకరించలేదు. దుర్భరమైన బాధను తట్టుకోవటానికే ఇష్టపడ్డాడు. నా బాధ నాకుండే, నాకు హాయిగా ఉంది, నాకే వైద్యమూ వద్దు, అక్కర్లేదు, నేను అప్పటి నుంచి అట్లే ఉన్నాను కదా, ఏం పర్వాలేదు, సరిపోతుంది. కొద్దిసేపటికి భీష్ముడికి దాహం వేసింది. నీళ్లు తెమ్మని ఆదేశించాడు. కౌరవులు నీళ్లు పాత్రలతో, బంగారు పాత్రలతో తీసుకొచ్చారు. అంతా నించున్నారు. అప్పుడు భీష్ముడు, నాయనలారా, బాణాల శయ్యపై ఉన్న నాకు ఈ సాధారణమైన నీళ్లు మంచివి కావు. తేజోమయాస్త్రంతో భూమి నుండి బయటకు వచ్చిన నీళ్లను నేను మాత్రమే అదే మాత్రం తాగుతానన్నాడు. ఏం చెయ్యాలో ఎవరికీ తోచలేదు. ఒక్కరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అప్పుడు భీష్ముడు, అర్జున, నా నోరు ఎండిపోతుంది, నాకు నీళ్లు కావాలి అన్నాడు. అర్జునుడికి ఆయన మనోభావం అర్థమైంది. ప్రదక్షిణ చేసి పర్జన్య మంత్రాలు పఠించి శక్తినంతా ధారపోసి భూమిపై బాణాన్ని ప్రయోగించాడు. నిమిషంలో నీళ్ళొచ్చాయి. భీష్ముడు ఆనందంగా ఆ నీళ్లను తాగి ఇలా అన్నాడు, అర్జున, నువ్వు నరమహర్షి అవతారమని పూర్వం నారద మహర్షి నీ గురించి చెప్పాడు. కృష్ణ, నువ్వు నారాయణుడివి, మీరిద్దరూ నరనారాయణులు, మీరు కలిస్తే సాధ్యం కానిది ఏదీ లేదు. దుర్యోధనుడికి ఎన్నోసార్లు హితబోధ చేశాను, అయినా నా మాట వినలేదు. చివరకు భీముడి చేతిలో వాడు మరణిస్తాడు, ఇదే జరగబోయేది అని బాధపడ్డాడు. ఈ మాటలు విని దుర్యోధనుడి మొహం చిన్నపోయింది. భీష్ముడు అప్పుడు మళ్ళీ మంచి మాటలు చెప్పాడు. దుర్యోధనుడికి ఆ మాటలు నచ్చక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. యుద్ధం కొనసాగింది. భీష్ముడు అంపశయ్యపై భరించరాని కష్టాన్ని ఓర్చుకొని శ్రీకృష్ణుడి ముందే మనస్సు నిలిపి ధ్యానమగ్నుడయ్యాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. వినరో భాగవతోత్తమ కథలు, వినగా వినగా తొలగును వ్యథలు. వినరో భాగవతోత్తమ కథలు, వినగా వినగా తొలగును వ్యథలు. పలువిధ భక్తుల వింత చరితలు, అందించును అవి అందని ఫలములు. పలువిధ భక్తుల వింత చరితలు, అందించును అవి అందని ఫలములు. For more videos like this,
Subscribe Big TV channel